హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టాలని పోలీసుల్ని ఆదేశించారు. మరోవైపు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపు జరిగే నిమజ్జన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రేటర్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు వివరించారు పోలీసు ఉన్నతాధికారులు. ట్యాంక్ బండ్తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి గంటకొకసారి సిబ్బంది కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలిచ్చి అలర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి రెడీ అవుతున్నాడు. భక్తులు రాకుండా 4 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి కర్రలు తొలగించారు. మహాగణపతిని తీసుకువెళ్లడానికి 32 టైర్లున్న టస్కర్ను ఉపయోగిస్తున్నారు. దీన్ని పూలతో అందంగా అలంకరించారు. రేపు ఉదయం 6:30కు శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు నిర్వాహకులు. శోభాయాత్రకు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలతో శోభాయాత్ర పర్యవేక్షిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంటలోపే బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సిటీలో నిమజ్జనానికి మొత్తం 360 క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం. నిమజ్జనానికి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 131 క్రేన్లను, ఫిక్స్డ్ క్రేన్లను పెట్టడం జరిగింది. ఒక 360 క్రేన్స్ అన్నింటిని కూడా స్టాటిక్గా అంతటా మూవ్మెంట్ జరిగే విధంగా ప్రజలకు అక్కడ వినాయకులను బండెక్కియడానికి కానీ, ఇతరత్ర ఎక్కడైనా స్ట్రక్ అయినా ఏదైనా అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. మిగతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు కూడా ఉదయం ఇక్కడ నుంచి నిమజ్జనం స్టార్ట్ అయితే తప్పకుండా వీలైనంత తొందరగా భక్తి శ్రద్ధలతోటి ఆనందంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా 10,500 మంది శానిటేషన్ కార్మికులు డ్యూటీలో ఉంటారని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. జిహెచ్ఎంసీ ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇయర్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ దృష్టి పెట్టి, అంటే ఫస్ట్ టైం కాబట్టి మన గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం కాబట్టి ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ లోపల రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. క్రేన్స్ చూసినట్టయితే మనకు ఒక 250 క్రేన్లు ఇక్కడ ఆల్ అరౌండ్ సిటీలో ఉన్నాయి. అండ్ జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చే అబౌట్ 10,500 సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మరి 2,000 మంది స్వీపర్స్, వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనానికి 25,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది విధుల్లో ఉంటారని చెప్పారు. రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సిటీలో 64 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డుకి వచ్చే భక్తులకు 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించామన్నారు పోలీసులు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి బషీర్బాగ్ మీదుగా హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ ఈ ట్రాఫిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ హైదరాబాద్ సైడ్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అసెంబ్లీ మీదుగా మాసప్ ట్యాంక్ వెళ్తుంది. ఇది ఒకటే రోడ్ అవైలబుల్ ఉంటుంది పబ్లిక్కి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ గణేష్ విగ్రహాలన్నీ పోయేలాగా, వాటికి వచ్చే వాపి పబ్లిక్ వెళ్ళేలాగా, పబ్లిక్కి వచ్చే వాపి గణేష్ విగ్రహాలు వెళ్ళేలాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి. రేపు మరికొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.